మీ ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కాదున్నది. మీరు ఎక్కడి నుంచి ఓకే, అర్థమైంది. సాక్షి పేపర్. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత నలుగురు మంత్రులు మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా అయితే ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పాజిటివ్ అంశం జరిగింది అనుకోండి, ఏదో ఒక చిన్న పెట్టుబడి వచ్చింది అనుకోండి, దాంట్లో జనసేన పార్టీ బీజేపీ నాయకులు కనిపించారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. అదే ఈ ప్రభుత్వానికి నెగిటివ్ గా ఏదైనా ఒక ఎపిసోడ్ మొదలైంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ వాళ్ళను, జనసేన వాళ్ళను కూడా తెలుగుదేశం పార్టీ కూడగడుతుంది. మరి దీన్ని జనసేన పార్టీ, బీజేపీ వాళ్ళు ఎలా అంగీకరిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఈరోజు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత పయ్యావుల కేశవ్ గారు, పార్థసారథి గారు, బీజేపీ నుంచి సత్యకుమార్, జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, నలుగురు మంత్రులు వచ్చేశారు. దేని మీద మాట్లాడడానికి? తిరుమల నెయ్యి మీద మాట్లాడడానికి. ఇక్కడ పయ్యావుల కేశవ్ గారిని ఆఖరిలో మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న సంధించారు. సింపుల్ గా చెప్పండి సార్, బోలే బాబా అన్నది 2018లో మీ హయాంలోనే ఎంటర్ అయిందంట కదా హర్ష్ డైరీ పేరుతో అని ప్రశ్నించగానే పయ్యావుల కేశవ్ గారు కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నం చేశారు. మీరు చెప్తున్న హర్ష్ డైరీ అనేది చాలా తక్కువ మొత్తంలో నెయ్యి సప్లై చేసింది అన్నట్టు మాట్లాడారు. కాదు, 82,000 కిలోల టెండర్ ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ బోలే బాబా, అంతకుముందు హర్ష్ కంపెనీ అన్న పేరుతో ఉన్న ఈ సంస్థ దక్కించుకుంది. పాయింట్ 1. 2, పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు 2019 ఏప్రిల్లో ఈ టెండర్ ను హర్ష్ డైరీ సొంతం చేసుకుంది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆ తర్వాత సప్లై జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు ఏం సప్లై చేస్తున్నారు అన్న దానికి చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ మీదే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఏం బాధ్యత ఉంటుంది? 2019 ఏప్రిల్లో అంటే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు టెండర్ ఖరారైంది అని చాలా సింపుల్ గా చెప్పారు. అంటే అవును, హర్ష డైరీకి టెండర్ ఇచ్చింది మా హయాంలోనే, కానీ వాళ్ళు ఏం సప్లై చేస్తున్నారో చూసుకోవాల్సింది వైసీపీ వాళ్ళే కదా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు. బోలే బాబాది గతంలో ఇచ్చారు అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, బోలే బాబా ఏప్రిల్ 2019లో పార్టిసిపేట్ చేశారంటే ఏప్రిల్ 11న ఎన్నికలు ఈ రాష్ట్రానికి ప్రారంభమైనాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లైస్ చూడాల్సినటువంటిది వారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అది తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, వాడు అప్పటి నుంచే దోషిగా ఉన్నాడా, వీళ్ళతో చేరిన తర్వాత దోషిగా అయ్యాడా, వీళ్ళు అతన్ని దోషిగా తయారు చేశారా, ఇవన్నీ ఛార్జ్ షీట్ చూస్తే తెలుస్తాయి. సరే, ఈ లాజిక్ ని కాసేపు ఓకే అనుకుంటే, మరి ఏఆర్ డైరీ పేరుతో 4 కల్తీ నెయ్యి ట్యాంకర్లు కొండ మీదకి వచ్చింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ హయాంలో కుట్రకు, నేరానికి బీజం పడినా వైసీపీ వాళ్ళే బాధ్యత వహించాలి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కల్తీ నెయ్యి వచ్చినా మళ్ళీ వైసీపీ వాళ్ళే బాధ్యత వహించాలి. పయ్యావుల కేశవ్ గారు 2019 ఏప్రిల్లో ఈ బోలే బాబా అంతకుముందు హర్ష డైరీ పేరుతో టెండర్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వమే దీన్ని పర్యవేక్షించాల్సింది సప్లైని అని చెప్తున్నారు. కానీ ఇది నిజం కాదు. సిట్ చెప్తే నమ్మరు కదా. 3-4 రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే రాశారు అసలు విషయం ఏంటనేది. ఈ బోలే బాబా సంస్థ అంతకుముందు హర్ష డైరీ పేరుతో 2018 ఫిబ్రవరి నుంచే టెండర్లలో పాల్గొంటోంది అని ఈనాడులో చాలా ప్రముఖంగా రాశారు. మరి ఎందుకు రాశారో, పొరపాటున రాశారేమో తెలియదు, కానీ కొద్ది రోజుల క్రితం నిజం రాసేశారు. 2018 ఏప్రిల్ అంటే ఎన్నికలకు ఇంకా ఏడాది ముందే తెలుగుదేశం పార్టీ మంచి ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలోనే ఈ హర్ష డైరీ పేరుతో బోలే బాబా ఎంటర్ అయింది. పైగా ఎలా ఎంటర్ అయింది సిట్టు బాగా తెలిసింది. ఈనాడు కూడా రాశారు ఏమని, 2018లో ఫిబ్రవరిలో టీటీడీ ఒక కమిటీని నియమించింది. ఏది? ఈ బోలే బాబా అంతకుముందు హర్ష డైరీకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా పరిశీలించడానికి. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితమైన టీటీడీ సభ్యుల బృందం అక్కడికి వెళ్లి అసలు ఈ హర్ష డైరీ అనేది చాలా పెద్దది, రోజుకు 133,000 లీటర్ల పాలు సేకరిస్తోంది, రోజుకు 4,000 కిలోల నెయ్యిని తయారు చేస్తోంది, కాబట్టి దీనికి టెండర్ ఇవ్వచ్చు, అన్ని అర్హతలు ఉన్నాయంటూ సర్టిఫికేట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 ఫిబ్రవరిలోనే. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ తర్వాత టీటీడీలోనికి అది ఎంటర్ అయింది. 82,000 కిలోల నెయ్యి సప్లైని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే సొంతం చేసుకుంది. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో క్రిమినల్స్ కు సర్టిఫికేట్ ఇచ్చి టీటీడీలోనికి ఎంటర్ అయ్యేలా చేసి ఆ తర్వాత గుర్తుపట్టాల్సింది వైసీపీ వాళ్ళే కదా అని ఈరోజు పయ్యావుల కేశవ్ గారు సింపుల్ గా ఇండైరెక్ట్ గా చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరిలో ఇంకో విలేకరు అడిగారు, ఇవన్నీ కాదు సార్, సింపుల్ గా మీరు చెప్తున్న దాని ప్రకారం నెయ్యిలో జంతువులకు కలిసిందా లేదా సూటిగా చెప్పండి అనగానే పయ్యావుల కేశవ్ గారికి కోపం వచ్చేసింది. మీరు ఎక్కడి నుంచి అంటే ఏ మీడియా సంస్థ నుంచి అంటూ దబాయించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేవారు సాక్షి ప్రతినిధి అనగానే ఓహో అర్థమైందిలే, సాక్షినా, మీ ఒక్కరికే సమాధానం చెప్పడానికి ఇక్కడ లేం మేము, కాబట్టి మీకు ఇప్పుడు సమాధానం చెప్పమంటూ దాటేశారు. మీ ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కాదున్నది. మీరు ఎక్కడి నుంచి ఓకే, అర్థమైంది. సాక్షి పేపర్. ఓకే, వి విల్ ఆన్సర్ సపరేట్. ఓకే, అది ఐ&పిఆర్ తరఫున ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. సాక్షి కూడా ఒక మీడియా సంస్థే. విలేకరు అక్కడికి వచ్చారు. సరే, నెయ్యి గురించి టాపిక్ నడుస్తూ ఉంటే ఏ అమెరికా భారత్ సంబంధాల మధ్య ప్రశ్న అడిగింటే ఇర్రిలవెంట్, ఇది సందర్భం కాదు అనడానికి. లడ్డు మీద నెయ్యి మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు జంతువులకు కలిసిందా లేదా మీరు సూటిగా చెప్పండి సార్ అన్నప్పుడు మేము ఇప్పుడు సమాధానం చెప్పం, మీ ఒక్కరికే సమాధానం చెప్పడానికి ఇక్కడ లేము అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారంటే దాని అర్థం ఏంటి?
మంత్రి దగ్గర, ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. జంతువుల కొవ్వు కలవలేదు అన్నది సత్యం. కలిసింది అని చెబితే ఇక నిలబడదు, సిట్టు కూడా తేల్చేసింది. కాబట్టి జంతువుల కొవ్వు కలవలేదు అని అంగీకరించడానికి తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి అహం అడ్డొస్తోంది. ఆ పాయింట్ను ఒప్పుకుంటే ఇక రాజకీయం చేయడానికి సాధ్యం కాదు. వెంకటేశ్వర స్వామి లడ్డూని నేను అడ్డు పెట్టుకొని వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేయడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఈ రోజుకు కూడా అహం అడ్డొచ్చి జంతువుల కొవ్వు లేదు అని ఒక మాట అంగీకరించడానికి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు సిద్ధంగా లేరన్నది ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు బట్టే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. పైగా మీడియా సమావేశంలో అంతా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి పయ్యావుల కేశవ్ గారు ఆఖరిలో దీన్ని వ్యక్తులకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమంగా చూడొద్దండి, టీటీడీని సంస్కరించి మరింత డెవలప్ చేయడానికి ఏర్పాటు చేస్తున్న వ్యవస్థగా చూడండి, వెంకటేశ్వర స్వామిని రాజకీయ కోణంలో వాడుకోవద్దు, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. వెంకటేశ్వర స్వామిని, తిరుమల లడ్డూని, నెయ్యిని ఈ రోజు వరకు రాజకీయం చేస్తున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. తెలుగుదేశం పార్టీ ఒకసారి అధికారిక ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి చూడండి, మొత్తం రోజు ఇవే. గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రోజు కనీసం ఒకటన్నా తిరుమల లడ్డు, నెయ్యి, జంతువుల కొవ్వు ఇవి తప్పించి ఇంకేమన్నా రాజకీయం చేస్తున్నారా? ట్వీట్లు పెడుతున్నారా? ఇది కదా వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం అంటే. ఇలా ఒకవైపు రాజకీయం చేస్తూ మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏదో తిరుమల వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్న భావన ప్రజల్లో కల్పించేందుకు ఒక పెద్ద మనిషి తరహాలో పయ్యావుల కేశవ్ గారు వెంకటేశ్వర స్వామిని రాజకీయ కోణంలో చూడొద్దు, రాజకీయంగా వాడుకోవద్దు అని మళ్ళీ ఎదురు చెప్తూ ఉన్నారు. అంటే వైసీపీ వాళ్ళే అంతా చేస్తున్నారన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి. వైసీపీ వాళ్ళు జంతువుల కొవ్వు కలవలేదు, చాలా పవిత్రమైనది లడ్డు అని వాళ్ళు చెప్తుంటే, లేదు కలిసిందని చెప్పి ఒకవైపు ఫ్లెక్సీలు వేసి ఊరూరా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తూ తిరుమల లడ్డు అపవిత్రం అయిపోయిందని ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నది తెలుగుదేశం పార్టీ అయినప్పుడు మళ్ళీ మీరు రాజకీయం చేయొద్దండి అని వైసీపీ వాళ్ళకు పయ్యావుల కేశవ్ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? డెక్కన్ క్రానికల్ పత్రికలో రాశారు, కల్తీ నెయ్యి జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జరిగిందని పెద్ద కథనం రాసేశారు. సిట్టు తేల్చిందని, వాళ్ళే సొంత గుంగ కూడా కాదు. అవును, 2018లోనే బోలే బాబా ఎంటర్ అయింది ముసుగులో హర్ష డైరీ పేరుతో. టెండర్లు ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీనే. దీనికి అద్భుతమైన పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉందంటూ సర్టిఫికేట్ ఇచ్చింది 2018 ఫిబ్రవరిలోనే. అవన్నీ చేశారు. మళ్ళీ ఏఆర్ డైరీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ పేరుతో 4 ట్యాంకర్లు వచ్చాయి. అది కల్తీ, ఏకంగా జంతువుల కొవ్వు కలిపిందని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. అంత ప్రచారం చేసిన తర్వాత కనీసం ఆ ట్యాంకర్లను పక్కన పెట్టేయాలి కదా. సిట్టే చెప్పింది ఆగస్టులో పంపించి లడ్డూలు తయారు చేసి భక్తులకు అందజేశారని. ఇది కదా అసలైన పాపం. నిజంగా ఆ ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగి ఉంటే, జంతువుల కొవ్వు కలిసి ఉంటే ఆగస్టులో కొండ మీదకి ఎలా పోయాయి, ఎలా పంపించారు? దీనికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం లేదు. అంటే వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నది టీడీపీ స్పందించడం మానేస్తే, ఇగో జంతువులు కొవ్వు కలిసింది అది ఇది అని వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడం మానేస్తే ఒక 3-4 రోజులకి ఈ విషయం మీద వైసీపీ కూడా సైలెంట్ అయిపోతుంది. ఒకవైపు ఏమో దాడి చేస్తూ, ఇంకా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ మాట్లాడండి అని చెప్పి తన నాయకుల్ని కూడా రంగంలోనికి దింపిన తర్వాత కూడా రాజకీయం చేస్తూ వైసీపీ వాళ్ళు మౌనంగా ఉండాలి అంటే ఎలా అవుద్ది?